దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవాదేవుడు మరొక నూతన దినము దయచేసి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. యెషయా గ్రంథం 38:17 ఈ మాట ఇవ్వండి. నీ వీపు వెనుక తట్టు నా పాపాలన్నీ నీవు పారవేసితివి. దేవాదేవుడు మన పాపాలన్నీ ఏం చేసాడు? వెనక్కి పాడేశాడంట. దాన్ని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు దేవాదేవుడు. కాబట్టి మనం ఏంటగా, మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను. మిక్కటమైన ఆయాసం నీ ప్రేమ చేత ప్రాణం నాశనమును గోతిని విడిపించింది. ఎవరితో? దేవుని ప్రేమ చేత నాశనమును గోతి నుండి మనం విడిపిస్తున్నాడు దేవుడు. ఎవరు? దేవాదేవుడు ప్రభు. మనకి మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైన ఆయాసం. ప్రేమ చేత నా ప్రాణము నాశనము గోతుల నుండి విడిపించింది. దేవుని ప్రేమ చేత మనం మన ప్రాణాలను గోతులో పోకుండా, నాశనం అవ్వకుండా కాపాడు. అందుకే మన పాపాలన్నీ దేవదాన్ని వీపు మీద వెనక్కి తట్టడం, పాపాలన్నీ పారవేసి మనం ఏం చేస్తాండి, నా మంచి దీవెనలతోనే అసలు నింపుతాడు. ఆయనే మన పాపాలను కడగకపోతే మనం నరకానికి పోవలసిన, పరిశుద్ధులు కాకుండా పరలోకం వెళ్ళకపోదాం. కాబట్టి ఇదన్నా ఆయన ఉచితమైన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనకున్న సమస్యలను విడిపించాడు, శాంతిని సమాధానం ఇస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. కాబట్టి మన పాపాలన్నీ తీసివేసాడు. మనని వెనక్కి పారని తన రక్తం ద్వారా తన పొందిన దేవుడు మనకు స్వస్థ అంటున్నాడు దేవుడు. ఆ స్వస్థత కలిగే కృప దేవుడు దాచేయను గాక. మనం నాశనం నుండి గోతును విడిపించే కృప దేవాదేవుడు దాచేయను గాక. మరి ఇదన్న వాగ్దానం ప్రార్థించి దేవుడు నిన్ను కూడా మనం దీవించను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, కనికరపుండా నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసి వందనాలు చెల్లించుకుని దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించు. నీ వెలుగు మా పంచండి. చీకటిని తొలగి దుష్టుని దూరపరచు. చేస్తున్న చేతి పనులు తెచ్చు. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు రాకుండా అందరితో సమాధానం, శాంతి తెచ్చే. పనివారు ఒత్తిడి లేకుండా సహాయించండి. బలహీనంగా ఉన్నప్పుడు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థల బాధ విడుదల, అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి కృప చూపించమని ఈ దినమంతా మేము చేసే పని దేవునికరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, సమాధానంగా ఉండే కృప దయచేయండి. మిమ్మల్ని మహింపరచుకొని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.